Hello students, ఈ వీక్ MCQs చూద్దాము. First question, the Dagestan region which has been recently seen in the news is located in. రీసెంట్గా ఈ డేగిస్తాన్ రీజియన్లో ఒక ఫెస్టివల్ జరుగుతున్న టైంలో ఒక బాంబ్స్ అటాక్ జరిగాయన్నమాట. సో అది ఒక ఇస్లామిక్ అటాక్గా వాళ్ళు చెప్తున్నారు. సో యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఈ రీజియన్ ఒక లొకేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఈ రీజియన్ ఎక్కడుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ రీజన్ రష్యాలో ఉన్నటువంటి ఒక ప్రావిన్స్. సో దీనికి ఈస్ట్ సైడ్లో కాస్పియన్ సీ ఉంటుంది అండ్ అట్లానే సదరన్ సైడ్లో రెండు కంట్రీస్ ఉంటాయి, ఒకటి అజర్బైజాన్ ఇంకొకటి జార్జియా. సో పైన క్వశ్చన్ ప్రకారము ఈ రీజన్ ఎక్కడ లొకేట్ అయింది అంటే ఆన్సర్ ఏంటి? ఇరాన్ కాదు, కజకిస్తాన్ కాదు, రష్యా. అండ్ దీని బార్డరింగ్ కంట్రీస్ ఏంటి? అజర్బైజాన్ అండ్ జార్జియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which Indian city recently received the designation of World Craft City by World Crafts Council? So, ఈ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ డెసిగ్నేషన్ ఇచ్చేది ఎవరు? వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్. వీళ్ళు 2014 నుంచి వరల్డ్ క్రాఫ్ట్ సిటీస్ అనే డెసిగ్నేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి హిస్టారికల్ కల్చరల్ ప్రోడక్ట్స్ వీటిని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి. ఆల్రెడీ ఇండియాలో మొత్తానికి 3 వరల్డ్ క్రాఫ్ట్ సిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మమల్లపురం, ఇది తమిళనాడులో ఉంది. ఇంకొకటి మైసూర్, ఇది కర్ణాటకలో. అండ్ మూడోది వచ్చేటప్పటికి జైపూర్, ఇది రాజస్థాన్లో. ఆల్రెడీ ఈ 3 వరల్డ్ క్రాఫ్ట్ సిటీస్గా డెసిగ్నేట్ చేశారు. అండ్ ఇప్పుడు 4వది ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. 4వది వచ్చేటప్పటికి ఆన్సర్ శ్రీనగర్. శ్రీనగర్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఫౌండింగ్ మెంబర్స్లో ఒక ఇండియన్ ఉన్నారు. ఆవిడే కమలాదేవి చటోపాధ్యాయ్. ఈవిడ ఇంపార్టెంట్ ఎందుకంటే వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్లో ఒక ఇండియన్ మెంబర్ ఉన్నారు కాబట్టి ఫౌండేషన్ చేసిన వాళ్ళల్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు ద షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996 పెసా యాక్ట్. పెసా యాక్ట్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద యాక్ట్ ఎక్స్టెండ్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ పార్ట్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు ద షెడ్యూల్డ్ ఏరియాస్ విత్ సర్టైన్ మోడిఫికేషన్స్. సో పార్ట్ 9 అంటే ఏంటి? పంచాయత్స్. ఈ పంచాయత్ యొక్క ప్రొవిజన్స్ని షెడ్యూల్డ్ ఏరియాస్ కొన్ని మోడిఫికేషన్స్తో ఎక్స్టెండ్ చేస్తున్నారు అన్నారు. కరెక్టే ఆన్సర్ ఇది. సో షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే ఏంటి? ఓవరాల్గా షెడ్యూల్డ్ ఏరియాస్ ఎన్ని స్టేట్స్లో ఉన్నాయి మొత్తం ఇండియాలో అంటే టోటల్ 10 స్టేట్స్లో ఉన్నాయి. అవి ఏంటివి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇంకా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ అండ్ హిమాచల్ ప్రదేశ్. ఈ మొత్తం 10 స్టేట్స్లో ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ యాక్ట్ ప్రకారము ఈ పంచాయత్స్కి ఉన్నటువంటి పార్ట్ 9 ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విత్ సర్టైన్ మోడిఫికేషన్స్ ఈ షెడ్యూల్డ్ ఏరియాస్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ద యాక్ట్ గివ్స్ గ్రామ సభ ద పవర్ టు అప్రూవ్ ప్లాన్స్, ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బిఫోర్ ద ఇంప్లిమెంటేషన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్. సో ఈ యాక్ట్ యొక్క మెయిన్ ప్రొవిజనే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని షెడ్యూల్డ్ ఏరియాస్లో ఇవ్వాలి అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ దీనికి వచ్చేటప్పటికి. అండ్ ఇంకా అదే కాదు, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద కూడా రైట్స్ ఇస్తుంది. అండ్ ఇంకా అక్కడ ట్రైబల్స్ని ల్యాండ్ ఏలియేషన్ నుంచి కాపాడడం కోసం వాళ్ళకి వాళ్ళు సొంతంగా ప్రొవిజన్స్ చేసుకోవడానికి ఏర్పాటు కల్పిస్తుంది. అండ్ అక్కడ ఉన్నటువంటి గ్రామ సభకి మైనింగ్ విషయంలో పూర్తి రైట్స్ ఇస్తుంది. అంటే మైనింగ్ ఏదైనా జరుగుతుంటే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెంబర్ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఆన్సర్ సి, బోత్ 1 and 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్స్, RoDTEP స్కీమ్. సో ఇదివరకు మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా అని ఒక స్కీమ్ ఉండేది. ఆ స్కీమ్ని రీప్లేస్ చేసి ఈ కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పాత స్కీమ్ ఏదైతే MEIS ఉందో అది WTO యొక్క రెగ్యులేషన్స్కి కరెక్ట్గా లేదు అని చెప్పేసి అండ్ వాటికి అపోజింగ్గా ఉంది అని చెప్పేసి కొత్త స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ స్కీమ్లో ఏంటి అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం ఈ స్కీమ్. సో జనరల్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు
దాని మీద ట్యాక్సెస్ అవి పడుతూ ఉంటాయి. సో వీటిని రీఫండ్ చేసే స్కీమే ఈ స్కీమ్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాము. ద రోడ్ టెప్ స్కీమ్ aims to refund exporters the embedded central, state and local duties or taxes that were not refunded under any other mechanism. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇదేంటి, వేరే మెకానిజం ద్వారా రిఫండ్ అవ్వని ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిఫండ్ చేయడానికి. ఓకే, సెకండ్ స్టేట్మెంట్, ది స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. యాక్చువల్లీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఆన్సర్ విల్ బి ఏ. Okay, next question. With reference to the concept of K-shaped recovery, consider the following statements. Generally, ఎకానమీలో రికవరీ కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే 4 టైప్స్ ఆఫ్ రికవరీస్ ఎక్కువగా చూస్తాం. ఒకటి వి షేప్డ్ రికవరీ, ఇంకొకటి కే షేప్డ్ రికవరీ, ఇంకొకటి యూ షేప్డ్ రికవరీ అండ్ డబుల్ యూ షేప్డ్ రికవరీ. ఒక్కొక్కటి చూసుకుంటే మనము ఒక గ్రాఫ్ గీసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియాస్ జీడిపి అనుకోండి వన్ సైడ్, అండ్ అదర్ సైడ్ we will write about time taken for the economic growth. ఓకే, జనరల్గా ఈ వి షేప్డ్ గ్రోత్లో ఎట్లా ఉంటుంది అంటే ఎకానమీ రైజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఒకసారిగా రెషన్ రావడం వల్ల సెక్టార్స్ అన్ని పడిపోతాయి అండ్ మళ్ళీ అదంతే ఫాస్ట్గా ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. దీన్నే వి షేప్డ్ రికవరీ అంటాం మనం. ఈ వి షేప్డ్ రికవరీలో చాలా ఫాస్ట్గా ఎకానమీ అనేది గ్రో అవుతూ ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేటప్పటికి కే షేప్డ్ రికవరీ. ఈ కే షేప్డ్ రికవరీ మ్యాప్ మనం చూసినట్టయితే సర్టైన్ సెక్టర్స్ నార్మల్గా ఎకానమీ ఇట్లా వెళ్తున్నప్పుడు డిప్ అవుతుంది. ఎందుకని చెప్పేసి ఏదైనా రెషన్ రావడం వల్ల ఆ తర్వాత సర్టైన్ సెక్టర్స్ బాగా ఎదుగుతూ ఉంటాయి అండ్ అదే సేమ్ టైమ్ సర్టైన్ సెక్టర్స్ వచ్చేటప్పటికి లో వెళ్తూ ఉంటాయి అనమాట. దీన్నే కే షేప్డ్ రికవరీ అంటారనమాట. సర్టైన్ సెక్టర్స్లో గ్రోత్ చూపిస్తాము, సర్టైన్ సెక్టర్స్లో స్టాగ్నేషన్ ఆర్ డిక్లైన్ చూస్తాం మనం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏవైతే గ్రో అవుతున్నాయో ఈ సెక్టర్స్లో ఉన్న వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది అండ్ ఈ సెక్టర్స్లో ఉన్న వాళ్ళ యొక్క ఇన్కమ్ తగ్గుతుంది. సో దీనివల్ల ఎకానమీలో ఏం జరుగుతుందంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువైపోతాయి. సో ఇది కే షేప్డ్ రికవరీ. ఓకే, నెక్స్ట్ ఇది యూ షేప్డ్ రికవరీ అంటే ఏంటి? యూ షేప్డ్ రికవరీ అంటే నార్మల్ వి షేప్డ్ రికవరీ లానే ఉంటుంది, కానీ టైం టేకెన్ రెసిషన్ వచ్చిన తర్వాత అందులో నుంచి నార్మల్ అవ్వడానికి టైం చాలా తీసుకుంటుంది. దాన్నే యూ షేప్డ్ రికవరీ అంటాము. నెక్స్ట్ లాస్ట్ ది డబుల్ యూ షేప్డ్ రికవరీ. ఈ డబుల్ యూ షేప్డ్ రికవరీ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ అండ్ టఫెస్ట్ రికవరీ ఎకానమీలో చేస్తున్నట్టయితే. ఎందుకు అంటే జనరల్గా ఎకానమీ సెక్టర్స్ వెళ్తున్నప్పుడు ఒక్కసారి డిప్ అయ్యి ఒకసారి వి షేప్డ్ రికవరీ అనుకుంటాం మనం, కానీ నిజానికి అది వి షేప్ కాకుండా మళ్ళీ పడిపోతుంది. మళ్ళీ పడిపోయి అప్పుడు రికవరీ జరుగుతుంది. దీన్ని డబుల్ యూ షేప్డ్ రికవరీ అంటాం, లేదా డబుల్ డిప్ రికవరీ అని కూడా అంటాం. ఏమంటాం? డబుల్ డిప్ రికవరీ. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఎందుకు వెరీ హార్డ్ ఆన్ ఎకానమీ అని చెప్తారు అంటే చాలా టైం పడుతుంది ఎకానమీ స్టెబిలైజ్ అవ్వడానికి డబుల్ యూ షేప్డ్ రికవరీలో. సో ఇట్ ఈస్ వెరీ టఫ్ రికవరీ. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇన్ ఏ కే షేప్డ్ రికవరీ సమ్ ఇండస్ట్రీస్ ఆర్ సెగ్మెంట్స్ ఆఫ్ ద ఎకానమీ ఎక్స్పీరియన్స్ గ్రోత్ అండ్ వైల్ అదర్స్ కంటిన్యూ టు స్ట్రగుల్. ఇందాక చెప్పుకున్నాం కదా, కొన్ని సెగ్మెంట్స్ గ్రోత్ చూపిస్తాయి, కొన్ని సెగ్మెంట్స్ డిక్లైన్ చూపిస్తాయి. సో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఏ కే షేప్డ్ రికవరీ లీడ్స్ టు రిడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. అది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని రెడ్యూస్ చేయదు, యాక్చువల్లీ ఇంక్రీజ్ చేస్తుంది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని. యాజ్ ద ఓవరాల్ ఎకానమీ రికవర్స్, ఇది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. టోటల్గా ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ వన్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏ, 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements regarding the leader of opposition in Lok Sabha. So, 10 years వరకు లీడర్ ఆఫ్ పొజిషన్ అనేది వేకెంట్గా ఉంది, రీసెంట్గానే ఫిల్అప్ అయింది. ఆ కాంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఉంది మనకి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్ సభ ఈజ్ అ స్టాట్యుటరీ పోస్ట్. ఇది ది సాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్ సభ అని ఒక లా ఉంది. సో ఆ లా కింద వీళ్ళకి స్టాట్యుటరీ పొజిషన్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? కరెక్ట్. సెకండ్ ఏంటి? ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ద లార్జెస్ట్ లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీ ఇన్ లోక్ సభ దట్ హ్యాస్ అట్లీస్ట్ 10% ఆఫ్ టోటల్ ఓట్స్. ఈ 10% ఆఫ్ టోటల్ ఓట్స్ ఉండాలి అని చెప్పింది ఎవరంటే జీవి మావలంకర్ గారు. సో దీన్ని జీవి మావలంకర్ రూల్ అని కూడా అంటారు. ఇదేమి మ్యాండేటరీ ప్రొవిజన్ కాదు, కానీ ఇది మావలంకర్ గారు ఒక రూల్గా పెట్టారనమాట. లీడర్ ఆఫ్ అపోజిషన్ అవ్వాలి అంటే మినిమం 10% సీట్స్. అంటే ఎన్ని సీట్స్? మినిమం 55 సీట్స్ వస్తే చాలు.
లీడర్ ఆఫ్ అపోజిషన్గా రికగ్నైజ్ చేయడానికి. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఏంటి, ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎంజాయ్స్ ద స్టేటస్ అండ్ ఫెసిలిటీస్ ఈక్వలెంట్ టు ద క్యాబినెట్ మినిస్టర్. ఈయన క్యాబినెట్ మినిస్టర్తో ఈక్వలెంట్గా ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేస్తారు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఆల్ ద త్రీ. ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కోయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిడిఆర్ఏ అంటారు. అసలు ఈ సిడిఆర్ఏ ఎందుకు స్టార్ట్ అయింది అంటే డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, సిడిఆర్ఏ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ కోయిలేషన్ ఎయిమ్డ్ టు ప్రమోట్ ద రెసిలియన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డిజాస్టర్ అండ్ క్లైమేట్ రిస్క్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, దిస్ ఇనిషియేటివ్ ద ఇనిషియేటివ్ టు ఎస్టాబ్లిష్ సిడిఆర్ఏ వాజ్ లాంచ్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. ఇది తప్పు. ఇది లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది 2019లో జరిగినటువంటి క్లైమేట్ యాక్షన్ సమిట్, యునైటెడ్ నేషన్స్ యొక్క క్లైమేట్ యాక్షన్ సమిట్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేయడం జరిగిందనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏ ఈజ్ రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ చాంగ్ 6 మిషన్ ఆఫ్ చైనా ఈజ్. సో ఈ చాంగ్ సిరీస్ ఆఫ్ మిషన్స్ చైనావి మూన్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ కోసం. ఓకే, సో జనరల్గా మూన్ గురించి చూసుకోవాలి అంటే మూన్కి 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి నియర్ సైడ్, అంటే ఎర్త్ దగ్గర నుంచి చూస్తున్నప్పుడు కనిపించేది నియర్ సైడ్, అండ్ దానికి ఆపోజిట్లో వెనక వైపు ఉండే సైడే ఫార్ సైడ్ ఆర్ డార్క్ సైడ్ అంటారు. మనం ఎర్త్ మీద నుంచి చూస్తున్నప్పుడు ఎప్పుడు మూన్ యొక్క ఒక్క సైడ్ మాత్రమే కనిపిస్తుంది, అదే నియర్ సైడ్. దానికి రీజన్ ఏంటి అంటే ఎర్త్ అండ్ మూన్ టైడల్లీ లాక్ అయి ఉంటాయి, టైడల్ లాకింగ్ అంటారు. సో దీనివల్ల ఎర్త్ నుంచి చూస్తున్నప్పుడు మూన్ యొక్క ఒక్క సైడ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది మనకి. సో చాలా వరకు మిషన్స్ అన్ని ఎర్త్ యొక్క నియర్ సైడ్ మీదే జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా యొక్క చాంగ్ 5 మిషన్ చూసుకున్నట్టయితే మూన్ యొక్క నియర్ సైడ్ నుంచి శాంపిల్స్ని తీసుకొచ్చింది ఎర్త్ మీదకి. అయితే ఈ చాంగ్ 6 మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఫార్ సైడ్ ఉంది కదా, మూన్కి ఫార్ సైడ్ ఉంది కదా, అక్కడ నుంచేసేసి శాంపిల్స్ తీసుకురావడమే ఈ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఏ, టు కండక్ట్ ద ఫస్ట్ క్రేవ్డ్ మిషన్ టు ద మార్స్. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, టు డిప్లాయ్ స్పేస్ టెలిస్కోప్ టు స్టడీ డిస్టెంట్ గెలాక్సీస్. ఇది కూడా కాదు. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? టు రిటర్న్ శాంపిల్స్ ఫ్రమ్ ద ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్. ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ కరెక్ట్. సో ఆన్సర్ విల్ బి సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The Duckworth-Lewis method recently seen in news is associated with which of the following? ఈ Duckworth-Lewis method అంటే ఏంటి? జనరల్గా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏదైనా మ్యాచెస్, T20s కానివ్వండి, టెస్ట్ మ్యాచెస్ కానివ్వండి, అప్పుడు ఎప్పుడైనా వెదర్ వల్ల సచ్ యాజ్ రైనింగ్, దీనివల్ల కనుక మ్యాచ్ ఆగిపోయినట్టయితే 2 టీమ్స్ ఆడతాయి కదా, ఏ టీమ్ సక్సెస్ అవుతుంది, ఆ సక్సెస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసే మెథడే ఈ Duckworth-Lewis మెథడ్. ఇది చాలా రేషనల్గా క్యాలిక్యులేట్ చేస్తారంట ఏ టీం గెలుస్తుంది అనే విషయాన్ని. సో అందుకని చెప్పేసి ఈ టెక్నిక్ అనేది చాలా ఫేమస్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ చూద్దామా. ఏ మెథడ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ రివైజ్డ్ టార్గెట్ ఇన్ రైన్ ఎఫెక్టెడ్ క్రికెట్ మ్యాచెస్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా వెదర్ ఇష్యూస్ వల్ల, రైన్ వల్ల కనుక క్రికెట్ మ్యాచ్ ఆగిపోతే ఏ టీం గెలుస్తుంది అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసేదే ఈ Duckworth-Lewis మెథడ్. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద కాలాపాని బార్డర్ డిస్ప్యూట్ ఈస్ బిట్వీన్. ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. థ్యాంక్ యూ.